ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కొంతకాలంగా చుక్క రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. నల్లకుంటలోని ఆయన నివాసానికి వెళ్లి సీఎం పరామర్శించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని సీఎం ఆయనను ఆహ్వానించారు. ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కొంతకాలంగా చుక్క రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. నల్లకుంటలోని ఆయన నివాసానికి వెళ్లి సీఎం పరామర్శించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని సీఎం రామయ్యను ఆహ్వానించారు. ఇక దీనిపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్యను కొద్దిసేపటి క్రితము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఆయన నివాసంలో కలిసి ఆయనను పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చుక్క రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో జాతీయ గీతంపై కావచ్చు, అలాగే ఇక తెలంగాణ రాజముద్రపై కూడా ఒక అభిప్రాయ సేకరణ కోసం అన్ని రాజకీయ పార్టీలను, ప్రముఖ కళాకారులను కూడా పిలిచి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంట్లో అది పూర్తయిన వెంటనే రేవంత్ రెడ్డి నేరుగా చుక్క రామయ్య ఇంటికి వెళ్లారు. ఇక ఆయనను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని కూడా అనారోగ్యంతో బాధపడుతున్న చుక్క రామయ్యను కూడా త్వరగా కోలుకొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాలని కూడా ఆహ్వానించారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.